చేసుకోండి. దాంట్లోనే కదా మేము అడుగుతున్నాము. ఇప్పుడు 50 లక్షల టన్ను 5 సంవత్సరాలు మీకు అమ్మినారు. మాకు ఇస్తే 5 సంవత్సరాలకు మేమందరం ఇంకొక 5 లక్షలు 6 లక్షలు కొనుక్కుంటాం, అంతే కదా. మేమేం అడుగుతున్నాము, నిబంధన పెట్టి బల్క్ టెండర్ అన్నారు. ఆ నిబంధనలు మేము తట్టుకోలేము. ఆ నిబంధన లేకుండా అదే రేటుకు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. దీన్ని మానవతతో దయతో ఆలోచించి ఈ మిల్లులు గతంలో ఎట్లా నష్టపోయినాయి, ఏ రకంగా నష్టపోయిన దానికి అదే మీకు ఒక ఉదాహరణ. 162 కోట్లు డబ్బు కడితే 18 నెలల తర్వాత, అంటే 18 నెలలు రాయివల, అప్పుడు ఘోరంగా దారుణంగా ఆర్థికంగా దివాలా తీశాం. ఇది ఈ ప్రాంతవాసులకు తెలుసు. బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇళ్ల మీద పడి వేలం వేశారు. ఈ పొద్దుటికి చాలా మిల్లులకు బ్యాంక్ వాళ్ళే వాచ్మెన్లు పెట్టున్నారు. కాబట్టి అవన్నీ మా ఇబ్బందులు మీ మీద రుద్దడం లేదు. ఇప్పుడు మీరు ఏ కారణం చేతనో బల్క్ టెండర్ అని ఒకటి పెట్టి ఒక రేటుకు అమ్ముతున్నారు. మిగతా ఎక్స్పోర్టర్లకు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. మేము ఎక్స్పోర్టర్లం కాదు, వాళ్ళతో మమ్మల్ని కంపేర్ చేయొచ్చు. మేము స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్టము, చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకున్న ఒక చిన్న మిల్లు ఓనర్లము. మమ్మల్ని దయార్థ హృదయంతో చూసి మీరు కూడా మేము ఇవ్వలేమని చెప్పకుండా వీళ్ళకు కూడా ఎట్లా ఇవ్వగలము, ఎట్లా వీళ్ళని రక్షించగలమని ఆలోచన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ మిల్లులకు న్యాయం చేయాలని చేస్తారని వినయంగా మీ అందరి ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.